హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అప్డేట్స్ అయితే చాలా మంచిగానే వచ్చాయన్నమాట. ఐ హోప్ దిస్ మీరు అనుకున్నటువంటి అప్డేట్స్ తీసుకొచ్చానని అనుకుంటున్నానండి. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా? దానివల్ల ఏంటంటే మన యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఒక చిన్న లైక్ కూడా ఇచ్చండి, దీనివల్ల కూడా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? సో మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా? మనం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే ఎంటర్ అయిపోయి రోజు మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అయితే మనకి కంచన్ ఆటోమొబైల్స్ నుంచి ఈ యొక్క కంపెనీ నుంచి మనకి గోడౌన్స్లో వర్క్ అనేది ఉంటుంది. మీ జాబ్లో వచ్చేసి గోడౌన్స్లో వర్క్ అనమాట. దాంతోపాటు మనకి కౌంటర్ సేల్స్మ్యాన్గా కూడా మనకి జాబ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ గోడౌన్ వర్కర్స్కి అండ్ అలాగే కౌంటర్ సేల్స్ మ్యాన్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక ఇంటర్ కానీ 10th కానీ లేదా ఎనీ పీజీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలన్నమాట. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పాస్ట్లోని ఏ టైప్ ఆఫ్ జాబ్ చేసినా పర్లేదండి. బట్ 1 or 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఏ జాబ్ అంటే ఈ పర్టికులర్ జాబ్ అనేది కాదు, మీరు ఎటువంటి కంపెనీలో వర్క్ చేసినా చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా సరే 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఈ అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనా? మీకు జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ కూడా వీళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే వీళ్ళు ఇచ్చారండి. ఎవరు కూడా మిస్ అవ్వదు ఈ ఛాన్స్ని అయితే, ఓకేనా? అండ్ అలాగే మీకు శాలరీ ఎంత ఇస్తారంటే 15,000 నుంచి 18,000 అండి. ఇది మనకి బేసిక్ శాలరీ అనమాట. మీకు ఆల్రెడీ వేరే ఫీల్డ్కి సంబంధించి మీకు జాబ్స్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు శాలరీ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీకు స్టార్టింగ్ శాలరీ అయితే 15K నుంచి 18K వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు పాస్ట్లో చేసినటువంటి జాబ్స్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. ఐ హోప్ దిస్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ అలాగే మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే మీకు అడ్రస్తో సహా చెప్తున్నానండి, నోట్ చేసుకోండి, ఓకేనా? కంచన్ ఆటోమొబైల్స్, కాస్పావారి స్ట్రీట్, రిలయన్స్ మార్ట్ రోడ్, గవర్నర్ పేట్, విజయవాడ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 520002 అనమాట, ఓకేనా? మనకి లొకేషన్ విజయవాడ అండి, ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదంటే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే? అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి సత్య నెట్ వరల్డ్ అనేటువంటి ఈ కంపెనీలో మీకు కంప్యూటర్ ఆపరేటర్కి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్, ఎనీ యూజీ డిగ్రీ లేదా ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి, ఓకేనా? మరి ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కింద 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే, ఓకే? మీకు శాలరీ అయితే 10K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా? మీకు శాలరీ 10K ఉంటుంది. లొకేషన్ గుంటూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి పల్లవి ఐరన్ ట్రేడర్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి అకౌంటెంట్ కింద జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఎలిజిబిలిటీ బీకామ్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి, ఓకేనా? అకౌంటెంట్ కింద అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, బేసిక్ నాలెడ్జ్ అది వేడిపోయి ఉండాలంటే ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. టాలీ ఈ సైడ్ అయితే మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అకౌంటెంట్ జాబ్కి ఎప్పుడు కూడా మనకి ఫ్రెషర్స్ని అయితే తీసుకోరండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ఓకేనా? ఎక్స్పీరియన్స్ మీకు 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు అనమాట, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ అనేది 15K నుంచి 17K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ 1 year ఎక్స్పీరియన్స్, 1.5 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 15K నుంచి 17K వరకు ఉంటుంది, ఓకే? మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి అనమాట. మీకు అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నానండి. నియర్ బీవీ రాజు స్టాట్యూ బైపాస్ రోడ్, భీమవరం లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కృష్ణ అసోసియేట్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి టెలికాలర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఈ టెలికాలర్కి సంబంధించి ఎనీ యూజీ డిగ్రీ కానీ
ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ మీకు 1 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ టెలికాలింగ్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో. ఓకే. అండ్ మీకు శాలరీ అనేది 12K నుంచి 15K వరకు ఉంటుంది. అంటే 12,000 నుంచి 15,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అవి కూడా ఎవరైనా సరే ఫీమేల్ కేటగిరీస్ ఉంటే కనుక డిగ్రీ చేసినటువంటి వాళ్ళు టెలికాలర్ని చిన్నగా తీసి పాడేయకండి. ఎందుకంటే మనం కాల్ చేస్తాం కానీ అందులో ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ కంపెనీ యొక్క నాలెడ్జ్ అయితే తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కరెన్సీ నగర్ ఫస్ట్ లైన్ బిసైడ్ కోకోకోలా గోడౌన్స్ ఉంటాయి, విజయవాడ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి హ్యామన్ రూఫింగ్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అకౌంటెంట్ జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఇది మనకి లొకేషన్ నెల్లూరు లొకేషన్ అండి. ఎలిజిబిలిటీ మీకు ఎనీ యూజీ డిగ్రీ కానీ, ఎనీ పీజీ డిగ్రీ కానీ, ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మ్యాండేటరీగా. ఓకేనా. చెప్పాను కదండి, అకౌంటెంట్లో మనకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి మీ శాలరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందని. సో ఇందాక అప్డేట్కి అయితే మనకి 1 లేదా 1.5 yearకి 15K నుంచి 17K ఎంతో చెప్పాను. బట్ దీనికైతే 3 to 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఏజ్ లిమిట్ 21 to 45 years ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్కి. బట్ శాలరీ దగ్గరికి వచ్చేసరికి మీకు శాలరీ ఎంత అంటే 20,000 నుంచి 30,000 వరకు. ఇది వీళ్ళు మెన్షన్ చేసింది స్టార్టింగ్ శాలరీ అండి. ఎవరికైతే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉండి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి 20K నుంచి 30K. మీ యొక్క వర్క్ అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు 30K ప్లస్ శాలరీ అనేది మేము మెన్షన్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఆటో నగర్ నెల్లూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనే స్క్రీన్ పైన లేదంటే కుదిరితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ నుంచి మనకి 3 మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా. మీకు కంపెనీ నేమ్ వచ్చేసి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మీకు ఆఫీస్ బాయ్ కమ్ అటెండర్. ఓకేనా. ఆఫీస్ బాయ్ కమ్ అటెండర్ కింద మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫీస్ కమ్ అటెండర్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్ 10th కానీ, ఎనీ డిగ్రీ కానీ, లేదా ఎనీ యూజీ డిగ్రీ కానీ, ఎనీ పీజీ కానీ చేసి ఉండాలన్నమాట. బట్ ఈ యొక్క అటెండర్ కింద మీకు 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. అండ్ మీకు ఏజ్ లిమిట్ 18 నుంచి 45 years అనమాట. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపే మీకు ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. శాలరీ మీకు 15K ఉంటుందండి. మీ లొకేషన్ ఎక్కడ ఉంటే కనుక పులివెందుల రోడ్ కడప లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను. క్లియర్ కట్గా కొంచెం చూసుకొని చెక్అవుట్ చేయండి. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి సెకండ్ జాబ్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫీసర్ కింద మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్ కానీ, ఎనీ యూజీ కానీ, ఎనీ పీజీ కానీ, ఎనీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు ఏజ్ అయితే మాత్రం 20 నుంచి 45 years లోపే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. దీనికి మీకు శాలరీ అనేది 20,000 నుంచి 30,000 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెక్యూరిటీ ఆఫీసర్ కింద. ఓకేనా. ఇది సెక్యూరిటీ గార్డ్ కాదండి, సెక్యూరిటీ ఆఫీసర్ కింద. ఓకే. అండ్ థర్డ్ జాబ్ వచ్చి సెక్యూరిటీ గార్డ్. నేను ఇందాక చెప్పింది సెక్యూరిటీ ఆఫీసర్, ఇప్పుడు చెప్పబోయేది సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్స్కి 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో మీకు ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ మాత్రం మీకు 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలి. జెండర్ మనకి ఇక్కడ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఎంత అంటే 15,000 నుంచి 20,000 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి వీ క్రియేట్ బిల్డింగ్ సిస్టమ్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి సేల్స్ ఆఫీసర్ కింద మనకి ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్కి జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి. అండ్ మీకు శాలరీ మాత్రం 12K నుంచి
20K వరకు వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఒంగోలు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి హోటల్ మెరైన్ గ్రాండ్ అనేటువంటి ఈ యొక్క రెస్టారెంట్లో రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఈ యొక్క రిసెప్షనిస్ట్ జాబ్కి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్, డిప్లొమా కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేల్ అయినా పర్లేదు అంటే ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీకు శాలరీ వచ్చి 10K నుంచి 12Kతో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీకు ఉంటుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే దొండపర్తి, వైజాగ్ లొకేషన్, విశాఖపట్నం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ప్రజ్వాల్ పబ్లిక్ స్కూల్లో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఎనీ యూజీ డిగ్రీ, బీటెక్, బీఈడి, MBA ఎనీ డిగ్రీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వల్ల ఎలిజిబిలిటీ అయితే ఉంది. బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్కి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది. 10,000 నుంచి 15,000 వరకు మీకు శాలరీ ఇస్తున్నారు. అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా మీకు ఎక్స్పీరియన్స్తో పాటు పర్ఫార్మెన్స్ని కూడా బేస్ చేసుకుని మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అంటే తెనాలి, గుంటూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి జాహ్నవి హోమియో అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్లో మనకి సేల్స్ స్టాఫ్ కింద ఇంటర్ 10th చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్కి జాబ్ అయితే ఇస్తున్నారు. శాలరీ తక్కువేనండి, మరి ఎంత అంటే 9,000 అనమాట. మీకు లొకేషన్ వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ కంపెనీ అనమాట రంగరాజ్ జ్యువెలర్స్లో మీకు సేల్స్ స్టాఫ్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ స్టార్టింగ్ శాలరీ 15,000 అనమాట. లొకేషన్ ద్వారకా నగర్, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజుకి జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఐ హోప్ దిస్ మీ అందరికీ కూడా యూజ్ ఉంటాయని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ యూజ్ కాలేదా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఈ యొక్క జాబ్ అప్డేట్స్ గురించి ఎవరైనా చూస్తున్నారంటే కనుక ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరో మంచి అప్డేట్స్ మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు మీకేం కావాలి జాబ్ అప్డేట్స్ అని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి, నేను రిప్లై ఇస్తాను, ఆ జాబ్స్ తెచ్చేస్తాను. ఓకే. ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న లైకే కదా, చిన్న లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.